మొత్తం భారతదేశం ఆంధ్రులకి అండగా ఈరోజు నిలబడింది. మనందరం గర్వపడాలి. వాళ్ళు ఏదైతే ఒక బాధ్యత పెట్టారో మన పైన, తప్పనిసరిగా అమరావతి పనులు ఫేజ్ 1 పూర్తి చేస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని మళ్ళీ పిలుచుకుని తీసుకెళ్ళి రిబ్బన్ కట్టింగ్ కూడా చేపించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రులు గర్వపడే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. రాజధానితో పాటు అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా. లోక్సభ ప్రొసీడింగ్స్ ని టీవీలో చూసారు, ఇవాళ రాజ్యసభలో డైరెక్ట్ గా చూసారు. అది జరుగుతున్న చర్చ, వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు ఎలా అనిపించాయి? ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? 11 పార్టీలు మాట్లాడినాయి. నువ్వు మాటలు చెప్పాలంటే మన చరిత్ర చూస్తే బాధగలవు. మెడ్రాస్, కర్నూలు, హైదరాబాద్, అమరావతి, 3 రాజధానులు, తిరిగి మళ్ళీ అమరావతి. ఎందుకు ఈరోజు చరిత్రలో నిలబడిపోతుందండి? ఎందుకన్నానంటే శాశ్వత రాజధాని అండ్ ఓన్లీ క్యాపిటల్ అమరావతి ఉండబోతుంది. అంటే ఇప్పుడు సర్టినిటీ వచ్చింది, ఒక వెలుగు వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. అనిగా అపోహాలు ఇక తొలగిపోయినాయి, ఇంకా డైరెక్షన్ వచ్చింది. సో రైతులు చేసిన పోరాటానికి, మహిళలు పడిన అవమానాలకి ఇప్పుడు డైరెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా మనం డెవలప్మెంట్ దిశగా ముందరికెళ్ళచ్చు. సో నాకు చాలా ఆనందం కల్పించింది. అందుకే మీరు చూస్తే ఎంపీలందరూ కూడా మేము నుంచుని పార్లమెంట్కి దండం పెట్టాం. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని కాపాడింది ఇది ఈ పార్లమెంట్ అని, అమరావతిని కాపాడింది ఈ పార్లమెంట్, 5 కోట్ల ఆంధ్రుల్ని కాపాడింది ఈ పార్లమెంట్. దేశంలోని అన్ని పార్టీలు ఈ బిల్లుకి సపోర్ట్ చేశాయి కాబట్టి భవిష్యత్తులో కూడా దీన్ని కదిలించే అవకాశం లేదని అనుకోవచ్చు. 100%. మార్క్ మై వర్డ్స్, టైం డేట్ రాసుకోండి. మొత్తం భారతదేశం 5 కోట్ల ఆంధ్రుల కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అన్నారు. ఇంకెవ్వరూ రాజధానిని తాకదు. నాకు డౌట్ వచ్చింది. నేను ప్రెస్ మీట్ పెడితే నేనే కష్టపడ్డాను, నేనే బిల్ తీసుకొచ్చాను పార్లమెంట్కి చెప్తాడేమో అనుకున్నా. ఎందుకంటే క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉందండి, అదొక జబ్బండి ఆయనకి. మీరు చూస్తే ఆర్సిలర్ మిత్తల్ ప్లాంట్ విషయంలో ఏమన్నాడైనా, ఇప్పటికీ వేరే రాష్ట్రానికి కమిట్ అయ్యాడు. లోకేష్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక అబద్ధం చెప్తున్నాడు అన్నాడు. ప్రెస్ మీట్స్లో చెప్పాడు నా గురించి, నా పేరుని ప్రస్తావిస్తాను. అదే వ్యక్తి కరెక్ట్గా ఫౌండేషన్ తర్వాత నేనే మాట్లాడాను, డావోస్లో నేనే తీసుకొచ్చానంటే ఇంకేమన్నాలండి ఆయన్ని. సో ఆయన ఇంకా అధికారంలోకి రాడు, ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. గతంలో అంటే ఒక్క ఛాన్స్ అని ఆయన కోరారు, ఓకే చూద్దామని ప్రజలు ఇచ్చారు. దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలే స్వయంగా చూశారు. ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని దొంగ కేసులు పెట్టారో ప్రజలే అనుభవించారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎస్, కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ కూడా చాలా అవసరం. మీరు గుజరాత్ చూడండి, ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉంది కనుకనే గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది. ఒరిస్సాలో కూడా గతంలో అదే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు మీరు చూడండి, 22 నెలలు 21 మంత్స్, 21 నెల 21 మంత్స్ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఎవరిని ఊహించారు? ఇక్కడ ఉన్నాం మనం, ఎవరన్నా ఊహించామా? కాగ్నిసెంట్, గూగుల్, టీసీఎస్, ఇప్పుడు ఇన్ఫోసిస్ వస్తుంది, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చాం, ఏసీలు తయారు చేసే కంపెనీలు తీసుకొచ్చాం, వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం, ఇంకా కొన్ని రాబోతున్నాయి. ఎవరిని ఊహించామా? కానీ ఎన్ని ఎందుకు వస్తున్నాయంటే ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ బాబు. చెప్తున్నాడు ఆయన ప్లాన్ బి మావిగానే అంటున్నాడు కదా, అదే అట్లా దాని గురించి ఇప్పుడు ఒక మాట అంటాను, ఆయన వైజాగ్లో ఉండేదానికి ఇల్లు కట్టేదానికి ప్రయత్నించాడు, అది సరిగా పూర్తి చేయలేకపోయాడు. ఒక ఇల్లు పూర్తి చేయలేకపోయాడండి ఈయనేం చేయగలుగుతాడు? ఆయన 5 సంవత్సరాలు ఒక రోడ్ అనేసాడా? ఓకే చలో, రోడ్ అంటే మరి హై ఎక్స్పెక్టేషన్ ఆయనకి, మనం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. సిసిడి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. కనీసం గుంటలు పూడ్చాడు ఆయన. 5 సంవత్సరాలు రోడ్డు పైన పడిన గుంట పూడ్చాడా? అరే గుంటలు పూడ్చలేనాడు. ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అంటే ఎవడు నమ్ముతాడు? దెర్ ఇస్ ఓన్లీ వన్ ప్లాన్, ప్లాన్ ఏ, అది ప్లాన్ అమరావతి, నో చేంజ్. మీరు
ఎన్డీఏ అధికారంలో ఉంది సహజంగా అదిగా ఇద్దరే అడుగుతున్నారు అన్ని క్వశ్చన్స్ ఎవరు అడగట్లేదా? బిల్లు ఆమోద పొందడం సహజంగా కానీ పార్లమెంట్ వేదిక ఇన్ని రాజకీయ పార్టీలు మద్దతు చూస్తాయని వాళ్ళు నిలబడటం మాట్లాడిన విధానం కానీ అన్ని పార్టీలు మీరు అది ఎక్స్పెక్ట్ చేశారు ఇన్ని రాజకీయ పార్టీలు మనకి దీనికి మద్దతుగా ఉంటాయి అమరావతి అనేటువంటి అంశాన్ని. నో, ఆ క్రెడిట్ మొత్తం ఎన్డీఏ పార్లమెంట్ పార్టీకి ఇవ్వాలి. కృష్ణ ఉన్నారు, హరీష్ ఉన్నారు, రామ్మోహన్ నాయుడు ఉన్నారు, వెమ్మసాని గారు ఉన్నారు, మిగతా సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా అందరూ కూడా వాళ్ళకున్న రిలేషన్స్తో ప్రతి పార్టీతో వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ చాలామందికి తెలీదు అమరావతి రైతులు పడిన కష్టం, వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు చాలామందికి తెలియదు. వీళ్ళు ఒక్కొక్కరు వెళ్ళి మాట్లాడి చైతన్యం తీసుకొచ్చారు, పార్లమెంట్లో చైతన్యం తీసుకొచ్చారు. బహుశా ఏ ఇష్యూలో కూడా ఇంత చైతన్యం రాలా. ప్రాబ్లీ అమరావతి ఇస్ ఫస్ట్ అండ్ ప్రాబ్లీ ద ఓన్లీ మొత్తం చైతన్యం తీసుకొచ్చారు. ఒకే ఒక పార్టీ దౌర్భాగ్య స్థితిని ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది, అది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పార్టీ వాళ్ళు వాకౌట్ చేశారు. కానీ భారతదేశం మొత్తం మాకు అండగా నిలబడింది. అందుకని ఐ గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద పార్లమెంటరీ పార్టీ. మా ఎంపీలు అందరూ చాలా కష్టపడ్డారు. ఇది సార్ ఉగాది ప్రైమ్ మినిస్టర్ ని కలిశారు. ప్రైమ్ మినిస్టర్ తో ఎలాంటి డిస్కషన్ జరిగింది? ఫ్యూచర్ అమరావతి అభివృద్ధి కోసం ప్లాన్ ప్రైమ్ మినిస్టర్ తో డిస్కషన్. మీరు ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచుతారు సార్. నేను ఒకటే చెప్పా గౌరవ ప్రధానమంత్రి గారు, సార్ ఈరోజు అమరావతి రైతులు హాయిగా పడుకోగలుగుతున్నారు. మీ కృషి వల్ల మీరు మమ్మల్ని ఇట్లా ప్రోత్సహించారు కనుక మేము అన్ని బిల్ క్లియర్ చేసి అన్నీ చేయగలిగాం. దానికి 5 కోట్ల ఆంధ్రుల తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారు ఇస్తున్న సహకారం వల్ల అమరావతి, పోలవరం, గూగుల్, ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక ప్రాజెక్టులు కూడా చేయగలుగుతున్నాం. అంటే ఆయన ఒకటే అన్నారు, వ్యక్తులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, కానీ వ్యవస్థ శాశ్వతం. ఆ వ్యవస్థని మనం ముందరికి పటిష్టంగా తీసుకెళ్ళాలి. మారుతున్నప్పుడు వ్యవస్థలు దెబ్బతింటే దేశం దెబ్బతింటుంది, అది కరెక్ట్ కాదు అని చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. నేను గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చెప్పాను, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఓపెనింగ్కి గౌరవ ప్రధానమంత్రి గారు వస్తే బాగుంటున్నా, తప్పనిసరిగా వస్తానని కూడా ఆయన చెప్తాం జరిగింది. సో ప్రధానమంత్రి గారు కూడా మమ్మల్ని అందరూ ఎంపీలందరూ కూడా ఆయన ఈరోజు కలిశారు, మా అందరితో ఫోటో కూడా దిగారు. ఆయన వస్తాం కూడా మీరు అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా అన్నారు. అప్పుడు మా రామ్మోహన్ నాయుడు గారు, సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్తాం జరిగింది ఆయనకి. సో ఇది నిజంగా సార్ కూడా వెరీ